రాకేష్ రెడ్డి గారు ఉన్నారా? చెప్పండి రాకేష్ రెడ్డి గారు. జిఆర్ రాకేష్ రెడ్డి గారు ఏమంటారు? ఇప్పుడు విన్నారు కదా, విజయరమణారావు గారు చెప్పారు, అదేవిధంగా సుంకర రవిశంకర్ గారు చెప్పారు, కాళేశ్వరంతోనే మాకు వాటర్ రాలేదు, ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు అని చెప్పి. సో ఇప్పుడు మీ ఆర్మూర్ చూస్తే ఇటు నిజాం సాగర్, ఇటు దీనిలో రెండింటి మధ్యలో అంతేనా ఎస్ఆర్ఎస్పి? అయితే ఇప్పుడు నేను విజయరాఘవన్ మాటలు రవిశంకర్ అన్న మాటలు విన్నాను. మన సబ్జెక్ట్ ఏమో కాళేశ్వరం పునరుద్ధరణ, కొందరేమో వర్షం గురించి మాట్లాడేటప్పుడు కాళేశ్వరం అవసరం లేదు. రెండోది ఇంటర్నల్ గా మాట్లాడేటప్పుడు రాఘవన్న విజయరాఘవన్ గారు నేను ఏమంటున్నా అంటే, నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బాగా అథెంటిక్ గా తీసుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ పర్సన్ కాబట్టి తెలంగాణ. ఆయన మొన్న అఫీషియల్ స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే 33,000 కోట్లు కాళేశ్వరంకు వడ్డీ ఈఎంఐ కలిసి కట్టినాం ప్రభుత్వం. రక్తం మరిగిపోతుంది నాకు అన్నాడు, ఒక్క చుక్క నీరియకుండా. నేను రేవంత్ రెడ్డి గారు అంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ నేను రిసీవ్ చేసుకుంటాను. 33,000 కోట్ల వడ్డీ ఆస్తులు కట్టి కూడా ఒక చుక్క నీరు రాలేదనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేట్మెంట్. ఇంకా ఎమ్మెల్యేల మంత్రులు తీసుకోండి. రెండోది, ఇది మొత్తం నేను మళ్ళీ అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, వరుణయాగాలు వర్షాల మీద ఆధారపడితే కాళేశ్వరం మీద డిస్కషన్ వేస్ట్. కాళేశ్వరం మీద డిస్కషన్ ఏంది? ఏదైతే ఇష్యూ వచ్చిందో 3 సంవత్సరాల నుంచి అది మూతబడి ఉన్నదో దాన్ని ఓపెన్ చేయడం. తెలంగాణ ప్రజల ఏదైతే వాళ్ళ ఆశల మీద నిర్మించిన కాళేశ్వరం మంచి చెట్లు పక్కన పెట్టండి, దాన్ని పునరుద్ధరణ చేయడం, తిరిగి వాడుకలో తీసుకురావడం. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, 3 రాజకీయాలు పక్కన పెడితే ఇంతకు ముందు డిస్కషన్ లో మీతో ఇప్పటికి 3సారి అనుకుంటా చాలా ఛానల్ ఇప్పటికి 12 డిస్కషన్ చేసాం డిబేట్ లేదు కాళేశ్వరం మీద. ఇంకా 12 డిస్కషన్ చేస్తాం, రాసి పెట్టుకోండి. తెలంగాణ మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు కాళేశ్వరాన్ని పునరుద్ధరించరు, అది రిపేర్ కాదు కానియరు. ప్రతి ఒక్కరికి రాజకీయం అవసరం. కాబట్టి నేను చెప్తున్నాను, నేను అప్పుడు చెప్పాను, ఫస్ట్ మీరు కావాలంటే అన్ని డిబేట్స్ అన్ని ఇవ్వండి నా వాయిస్. నేను ఒక్కనే మాట్లాడుతున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు. చెయ్యాలనుకుంటే ఎంత సేఫ్ కాదు భరత్ ఇది, ఇవన్నీ టెక్నికల్. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవిస్తున్నాను, ఆయన రక్తం మరిగిపోతుందట పాపం. 33,000 కోట్లు కట్టాను, ఒక చుక్క నీరు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టింది తెలంగాణ ప్రజల అని. దీనికి నేను అంగీకరిస్తాను. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను, గౌరవనీయ ముఖ్యమంత్రి రేపు నుండి అమెరికా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇప్పటికి 12 స్టేట్మెంట్ మార్చాడు. ఫస్ట్ ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ పిలిచాడు. మీరు చూడండి, ఇవన్నీ చెప్పినా ఏ కొద్దిగా చేయడంలో నేను సరిదిద్దుకుంటాను. ఆయన ఉత్తమ్ కుమార్ గారు ఫస్ట్ కాళేశ్వరం మీద రివ్యూ పెట్టి ఎల్ఎన్టీ కాంట్రాక్టర్స్ పిలిచాడు. ఆ రోజే చెప్పాడు 1,00,000 కోట్లు చేతులు అయిపోయినాయి, ఇలా కలిసిపోయినాయి అంటే. కాబట్టి నేను ఏం చెప్తున్నాను, రాజకీయాలకు అతీతంగా బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఎవరు ఏం చేశారు తప్పులు పక్కన పెట్టండి దయచేసి. దీని మీద నేను మొన్నటి మాటకే కట్టుబడి ఉన్నా. మొన్న కూడా మీ డిబేట్ లో కూడా బండ వెంకటేశ్వరరావు గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు అదే మాట మీద ఈ రోజు కట్టుబడి ఉన్నారు. కొందరు నిజాయితీ పరులైన అధికారులు, కొందరు నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు, కొందరు నిజాయితీ పరులైన ఇంటెలెక్చువల్స్, ఆల్ పార్టీ కమిటీ వేయండి. 3 నెలల్లో కాళేశ్వరం బొంగుతుంది. చరిత్రలో చాలా తప్పులు జరిగినాయి, చాలా ప్రాజెక్టులు తప్పులు జరిగినాయి. దాన్ని సరిదిద్దుకోవడమే మనిషి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రతిదీ రాజకీయం చేయాలా, ఒకరినొకరు విమర్శించుకోవాలంటే తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. అది నేను చెప్పదలుచుకున్నది. కాబట్టి ఇప్పుడు కూడా రాజకీయాలు పక్కన పెట్టండి ఇప్పటి వరకు. తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరిని వారు తిట్టుకుంటారో తిట్టుకోండి. ఈ మేఘా కృష్ణారెడ్డి తిన్నాడా, ఆ రెడ్డి తిన్నాడా, ఈ రెడ్డి తిన్నాడా, లేకపోతే మురళీధరరావు 2,000 కోట్లని ఏసీబీ రెడీ చేసిందా, హరిరామ్ మీద ఇచ్చిందా, ఇవన్నీ అందరి దగ్గర ఉన్నాయి సబ్జెక్టు. 100 కోట్ల ఆస్తులు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పని చేసిన అధికారి దగ్గర 1000 నేను పట్టుబడి చెప్తున్నా, నేను చెప్పట్లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏసీబీ ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తున్నాను. కాబట్టి ఇదంతా అవినీతిమయమైనది. కాబట్టి తెలంగాణ ప్రజల సంక్షేమం కోరాలా, అది కాళేశ్వరాన్ని పునరుద్ధరణ చేయాలా, దాన్ని మళ్ళీ వాడుకలోకి తీసుకురావాలంటే ఈ రాజకీయాలు పక్కన పెట్టి పార్టీలని ఒక ఆల్ పార్టీ కమిటీ వేసి ఇంటెలెక్చువల్స్ అండ్ ఇంజనీర్స్, ఈ మాజీ మంత్రులు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా అందరు చెడిపోలేదు, చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కమిటీ చేసి బ్రహ్మాండంగా చూడండి. మీరు కాళేశ్వరం ఎట్లా 3 నెలల ఏ రకంగా ఏదో ఆ రకంగా 3 months or 6 months
నేను మళ్ళీ లాస్ట్ స్టేట్మెంట్ కూడా చూసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఒక 15 రోజుల బ్యాక్. మేము మొదలు పెట్టాము, ఇంకా 3-4 months లో వాడుకలోకి తీసుకొస్తాం, 6 months లోపల అంటున్నారు. ఇవన్నీ వద్దు. మీరు నా అభిప్రాయం చెప్తున్నా, 2.5 సంవత్సరాల కింద అభిప్రాయం చెప్తే ఇప్పుడు చెప్పిన దీన్ని ఇట్లే కంటిన్యూ చేస్తారు ఎలక్షన్ వరకు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు, రైతాంగం దయచేసి మీరు రాజకీయాలు పక్కన పెట్టండి. రాకేష్ రెడ్డి మంచోడు, విజయరామరావు మంచోడు, రవిశంకర్ మంచోడు, మమ్మల్ని పక్కన పెట్టండి. మనకు కాళేశ్వరం మంచిగా కావాలా? కాళేశ్వరం మంచిగా కావాలంటే మీరు ఎన్డీఎస్సీ తో రిపోర్ట్ ఇప్పించండి. ఎన్డీఎస్ రిపోర్ట్ ఎవ్రీథింగ్ ఓవర్ అండి, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ డిస్కషన్ వేరే అయిపోతుంది. వెరీ క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది. మీరు నిర్ణయం తీసుకున్నా ఒక నిమిషం, మేము వెళ్ళి కలిసాం కదా, మా కేంద్ర మంత్రి గారిని కలిసాం. మేము ఇప్పుడు మా చేతులు లేదు, మేము దానిపై నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ సేఫ్టీ సాంకేతిక సలహాలు, దానివల్ల ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. 1986లో సుమారు 16 లక్షల క్యూసెక్స్ వచ్చాయి, ఏం కాలేదు. ఇప్పుడు వచ్చింది 80,000 క్యూసెక్లు మొన్న కన్నెపల్లి పంప్ హౌస్. దీనికే ముఖ్యమంత్రి గారు భద్రాచలం కూలిపోతుంది అంటున్నాడు. ఈ 16 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు భద్రాచలం మునిగిపోకపోతే 80,000 క్యూసెక్లు వచ్చినప్పుడు ఎట్లా మునిగిపోతుంది? ఇంకా మళ్ళీ రాజకీయం డిస్కషన్ అవుతుంది. అది నాకు ఇష్టం లేదు రాజకీయాలు మాట్లాడడం. నేను ఎవరిని ఏమంటాను, ముఖ్యమంత్రి గారిని ఏమంటలేను, కేసీఆర్ గారిని కూడా ఏమంటలేను. ఏసీరు 95,000 కోట్లు కడుతున్నాం 5,000 కోట్ల వడ్డీ. ఇది ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలో అన్ని పార్టీలు ఆలోచించారు. మా రేవంత్ రెడ్డి మంచోడా, మా కేసీఆర్ మంచోడా, మా బీజేపీ మంచిదని మాట్లాడతలేను. నేను మాట్లాడేది ఒకటే, కాళేశ్వరం పునరుద్ధరణ కావాలా, వెంటనే వాడుకలోకి రావాలా. తెలంగాణ ప్రజల కన్నీళ్లు, చెడ్డ చుక్కలు, రక్త చుక్కలు కలిస్తే 94,000 కోట్లు దాంట్లో ఖర్చు పెట్టింది. అది ఉపయోగంలో రావాలా. మన ఇల్లు కూలిపోతే కట్టుకోమా? మన తోట కూలిపోతే కట్టుకోలేమా? అందరం బిజినెస్ మ్యాన్లే కదా, ఎమ్మెల్యేల మందరం. అవన్నీ సరి చేసుకోవట్లేదు మనం. ఎమ్మెల్యేలు కావచ్చు. విజయరమణారావు గారు ఇల్లు కూలిపోతే విజయరమణారావు గారు ఇల్లు కూలిపోతే కట్టుకోమా అంటున్నారు. రాకేష్ రెడ్డి గారు మీరు వట్టిగానే మాకు చెప్పినాడు కాదు, మేమేమంటున్నాం, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చినాక రిపోర్ట్ ఆధారంగా ముందుకు పోతాం అనేది మేము ఆనాడు చెప్పినాం. సిబిఐ విచారణ జరుపుకొని అసెంబ్లీ తీర్మానం మీరు ఉన్నారు, ఆ రోజు చేసినాం. ఇవాళ మీరు నోటి మాట కాకుండా పేపర్ పరంగా ఒక కార్యాన్ని ఇస్తే గవర్నమెంట్ దాన్ని పెట్టుకొని ముంగటి పోతుంది. మీరు అది పెట్టకుండా వాటిగానే మేము మాట్లాడినాం. ఇవే మాట్లాడతారు మోడీ గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారిని గౌరవించాలా, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని గౌరవించినప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పేపర్ పరంగా ఉంటే గవర్నమెంట్ ముందుకు పోతుంది. దయచేసి నేను రాజకీయాలకు విమర్శించేందుకు మాట్లాడలేదు డిబేట్ లో. నేను బయట మాట్లాడతాను ఏమేమి జరిగిందని. ఇది ఇష్టం లేదు. ఇది ఒక ఇప్పుడు ఈ జీ తెలుగులో ఒక మంచి డిబేట్ డిస్కషన్ అవుతుంది. దాంట్లో అవసరంగా అన్నెసెసరీ డిస్కషన్ తెచ్చి ఎవరినో విమర్శించడం నాకు ఇష్టం లేదు. నాకు కేసీఆర్ గారిని విమర్శించడం లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టం లేదు, కాంగ్రెస్. నేనేమంటున్నాను, 94,000 చెప్పండి రిపోర్ట్ ఇండియా గవర్నమెంట్ ఏమంటారు, రిపోర్ట్స్ ఇచ్చారని మాట్లాడితే అక్కడికే పోతున్నారు. మేము ఇచ్చేసామని రిపోర్ట్ ఇచ్చేసాము. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు డబ్బులు మోడీ దగ్గర భరత్ గారు రిలీజ్ చేశారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది, ఇప్పుడు సైంటిఫిక్, నేను ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళ అఫీషియల్ టెక్నికల్ టీమ్ రిపోర్ట్ పంపిమని పంపిస్తాను. వాళ్ళు 2 సంవత్సరాల కింద చెప్పారు మేము రిపేర్ చేస్తామని. మేము 2 సంవత్సరాల కింద రిపోర్ట్ పంపిమని పంపిస్తాను. అది నేనేమంటున్నానంటే, రిపేర్ చేస్తామని అప్పుడు కూడా చెప్పారు ఎల్ఎన్టీ వాళ్ళు. దే వాంట్ పొలిటికల్ మైలేజ్. కానీ మీరు రిటర్న్ గా ఎన్డీఎస్సీ ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఒకటైంది, నీళ్లు లిఫ్ట్ ఇచ్చాను, రిటర్న్ గా ఇస్తే చేస్తారు. ఇప్పుడు మీతో మంత్రి చెప్పడం కాదు కదా. ఒకటి భరత్, ఇండియన్స్ ఏమేమి ఇయ్యాలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిందండి. ఎన్డీఎస్ కన్స్ట్రక్షన్ చేయదండి. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎల్ఎన్టీఆ లేకపోతే ఇంకో టెక్నికల్ నేను కూడా ప్రత్యేకంగా కాళేశ్వరం మీద స్టడీ చేస్తున్నా. ఇది 94,000 కోట్లు తెలంగాణ ప్రజల రక్తము. మీరు అట్లేమనుకోవద్దు. నేనేదో పార్టీలను విమర్శించడానికో నాయకులను విమర్శించడానికి మాట్లాడట్లేదు. రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా మనం ఈ కాళేశ్వరం వరకు, ఎందుకంటే సుమారు 1,00,000 కోట్ల ప్రాజెక్టు కాబట్టి
అనవసరంగా నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్ చెప్తున్నాను. 33,000 కోట్లు ఇంట్రెస్ట్ ఈఎంఐ కట్టాను, రక్తం మరిగిపోతుందన్న మాట మీదనే మాట్లాడుతున్నాను. 33,000 కోట్లు జిల్లాకు 1,000 కోట్లు వస్తాయన్న. 33 జిల్లాలు, జిల్లాకు 1,000 కోట్లు వస్తే కాన్స్టెన్స్ కి 200 కోట్లు వస్తాయన్న. కాన్స్టెన్స్ కి 200 కోట్లు వస్తే విలేజ్ కి 2 కోట్లు వస్తాయన్న. విలేజ్ కి 2 కోట్లు వస్తే విలేజ్ లో దరిద్రం అంతా పోతుందన్న. మీరు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. 33,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టినారా దీనికి? నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అనుమల రేవంత్ రెడ్డి గారు కొడంగల్ శాసనసభ్యులు మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు? 33,000 కోట్లు అండి, ఒక చుక్క నీరు లేకుండా. ఈరోజు మళ్ళీ మేము మంచి వాళ్ళం, భారతరత్న అవార్డు గ్రహీతలము, పద్మశ్రీ అవార్డు గ్రహీతలము, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు మాట్లాడతారు. ఎవరు అడిగేవాళ్ళు తెలంగాణ ప్రజలు ప్రత్యక్ష కార్యాచరణ తీసుకుని అప్పుడు అర్థమవుతుంది రాజకీయ నాయకుల సంగతి. నేను అనేది ఒకటి భరత్ గారు, గౌరవనీయ ముఖ్యమంత్రులు అనుమల రేవంత్ రెడ్డి గారు కొడంగల్ శాసనసభ్యులు, ఆయన ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రెస్పెక్ట్ పెట్టి చెప్పండి. 33,000 కోట్లు మేము కట్టిన మీ కాళేశ్వరంకు చుక్క నీరు లేకుండా రక్తం మరిగిపోతుందని. దయచేసి నేను అంతవరకే మాట్లాడుతున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో మొన్న చెప్పాడు, మొదలు పెడుతున్నాం, నేను ప్రాసెస్ స్టార్ట్ చేసాం, 6 months లోపల దీన్ని అమలు అంటే వాడుకలోకి తీసుకొస్తాం. నేను గౌరవనీయ నీటిపారుదల శాఖ మంత్రి స్టేట్మెంట్, ముఖ్యమంత్రి స్టేట్మెంట్ మాట్లాడుతున్నాను. ఏం లేదండి, ఊర్లలో రోడ్ అయితే పైసలు లేవండి, కాంట్రాక్టర్లు ఒక్కడు కూడా వస్తలేడు ఏ ఊర్లో కూడా, 33 జిల్లాలల్లా. కాబట్టి దారుణంగా ఉందండి తెలంగాణ పరిస్థితి. రాజకీయ నాయకులు అర్థం చేసుకుంటలేరు. ఏమన్నంటే ప్రతి ఒక్కళ్ళు విమర్శించుకోవటము, పార్టీలు విమర్శించుకోవటము. నిన్న మాట్లాడితే సెక్రటరీ నేను వెళ్ళాను, ప్రతి నెల 8,200 కోట్లు అప్పు చేశారండి గత 10 సంవత్సరాలల్లా. 8,200 కోట్ల అప్పు. నిన్న జరిగిన డిస్కషన్ ఎట్లా రిపేర్ చేద్దాం తెలంగాణ. ఎవడెవడేదో మాట్లాడతారండి. తెలంగాణ మొత్తం నగ్గేయడం ముంచేశారు. ఈరోజు ఏం లేవు, కాంట్రాక్టర్ లేరు, ఎటువంటి ఫండ్స్ లేవు, ఏం లేవు. నేను శాసనసభ్యులు చెప్తున్నాను, రండి ఇక్కడ చర్చలు కట్టమంటారు. నేను ఏమంటున్నాను అని పక్కన పెట్టండి దయచేసి. కొన్ని రోజులు ఉంటే రాజకీయాలు ఉంటే ఎలక్షన్లు చూసుకుందాం. కాంగ్రెస్ మంచిదా, బీఆర్ఎస్ మంచిదా, బీజేపీ మంచిదా, ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఈ కాళేశ్వరం మాత్రం తెలంగాణ ప్రజలకు ఉపయోగంలో కాళేశ్వరం గురించా, లేకుంటే రాష్ట్ర ఫైనాన్స్ గురించా, లేకుంటే సెంట్రల్ ఫైనాన్స్ గురించా, దేని గురించే? అంటే ఆయన 33,000 కోట్లు అప్పు కట్టామని రేవంత్ రెడ్డి అన్న దాని మీద మాట్లాడుతున్నారు అందరూ. దానికి దీనికి సంబంధం ఏంది? జరిగిన అంత పెద్ద ప్రాజెక్ట్ ని మనం వడ్డీలు కడుతున్నాము, అస్సలు కడుతున్నాము. దానికి ఎన్డీఏ రిపోర్ట్ ఇప్పుడు రాకేష్ భాయ్ గారు మాట్లాడేది ఎన్డీఏ వ్యాపారం లేవా? మీరు ప్రాబ్లం లేదు కదా, మీరు ఇదే మాట్లాడితే మీకు మాట్లాడే రైట్ ఎక్కడ? 33,000 కోట్లు ముఖ్యమంత్రి భరత్ గారు, ఇదే రాజకీయ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ అయినా గౌరవించారు. చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కదా ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చినాక రిపోర్ట్ రెడీ ఉంది. 8 మంది ఉత్తమ్ కుమార్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. పోతాను కదా. ఓకే, శరత్ గారు అప్పటి నుంచి మాట్లాడాలనుకుంటున్నారు యాక్చువల్లీ. మా మంచోడు, మా సార్ మంచోడు, మీ సార్ మంచోడు, తిరిగే సరిపోయాయి జీవితం అంతా. పొగుడుతూనే పోరు. ఇక నేను ఏ పార్టీ అంటలేదు, నేను బీజేపీ నేను అంటలేను కదా. బీజేపీ, కాంగ్రెస్, మీరు రాజకీయాలు మానేసి కాళేశ్వరం ఎట్లా బాధకలకు తీసుకురావాలి, ఇది ఒక్కటే ఆలోచించండి. ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయండి, అధికారం 1,000 కోట్లు తీసుకొస్తే మన పెట్టుర్రి, 1,000 కోట్లు తీసుకొస్తే మీరు కూడా పెట్టండి. ఇక దొరికిన అధికారులందరూ విజయరమణారావు గారు చెప్పండి. విజయరమణారావు ఇప్పుడు